వెల్కమ్ టు S4 సౌమ్య న్యూస్. సమిష్టి కృషికి నిదర్శనంగా భోగాపురం ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ రావడానికి జగన్మోహన్ రెడ్డి క్రియాశీలక పాత్రను పోషించాడు. ఏ ప్రభుత్వం వచ్చినా గత ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను గాని ప్రాజెక్టులను గాని కొనసాగిస్తే ప్రజలకు మేలు చేకూరుతుంది అని చెప్పటానికి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటి ఉదాహరణ. నాడు జగన్ వేసిన అడుగుల ఫలితంగానే నేడు తొలి విమానం ల్యాండ్ అయింది. భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు నిదర్శనం. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అయింది. వాలిడేషన్ ఫ్లైట్ ఢిల్లీ నుంచి భోగాపురం వచ్చింది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏటీసీ చైర్మన్ తదితరులు ఉన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. 96% ప్రాజెక్టులు నిర్మాణం అయినట్టు జిఎంఆర్ సంస్థ తెలిపింది. జూన్ 26న ప్రారంభించనున్నారు. విమానం ల్యాండ్ అయిన సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. ఎయిర్పోర్ట్ అంటే 2000 ఎకరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు, విశాఖ ఎకనామిక్ రీజియన్ బలపడటానికి అవకాశం లభిస్తుంది. 18 నెలల్లోనే ఉత్తరాంధ్రలో బ్రహ్మాండమైన ప్రగతి సాధించాం. మరో 4-5 నెలల్లో విమానాశ్రయం ప్రారంభించేందుకు సంకల్పం తీసుకున్నాం. విమానాశ్రయానికి సంబంధించిన కీలక అంశాలన్నీ పూర్తయ్యాయి. టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యిందంటే ప్రాజెక్టు చివరి దశ. అన్నీ పూర్తయినట్లు సంకేతం. ఈ ప్రాజెక్టుతో వివిధ జిల్లాల ప్రజలు అనుసంధానమవుతారు. గతంలో ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు మొదలు పెట్టడమే కానీ పూర్తవుతాయో లేదో తెలియని పరిస్థితి. విమర్శలకు సమాధానం ఈ విమానాశ్రయం నిర్మించటం. భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. విశాఖ ఎకనామిక్ రీజియన్ కు కేంద్ర బడ్జెట్లోనూ నిధులు కేటాయింపు చేపట్టారు. మన ప్రాంతం అభివృద్ధికి కేంద్రం సహకారం తీసుకుంటున్నాం అని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఏది ఏమైనా అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఉత్తరాంధ్రకు రావటం రాష్ట్ర రూపురేఖల మార్పుకి ఒక సంకేతం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ S4 సౌమ్య న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.